గజ్వేల్ ఒకప్పుడు పల్లెటూరు, ఒక ఊరు. ఇప్పుడు మున్సిపాలిటీ చేసిండు కేసీఆర్. సో మీరు ఇక్కడ ఒక మెంబర్గా నిలబడుతున్నారు. సో ఎలక్షన్స్ ఎట్లా చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఎదుర్కొనబోతున్నారు? ఆల్మోస్ట్ లాస్ట్ టైం నేను తాజా మాజీ కౌన్సిలర్ని. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు సమస్యలు అంటే మాది ఓల్డ్ ఏరియా, ఓల్డ్ ఆబాది. దీన్ని కేసీఆర్ గారు 4 కోట్లు ఇచ్చి కోటమేసమ్మ బస్ స్టాప్ దగ్గర నుంచి కోటమేసమ్మ రోడ్డు, దౌలతాబాద్ రోడ్డు 4 కోట్ల నుంచి డెవలప్మెంట్ చేసిండు కేసీఆర్ సార్ రాగానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి గల్లీలో సీసీ రోడ్లు వేసిండు. ఇంతకుముందు గతంలో నేను 9th వార్డు కౌన్సిలర్ని. దానికి 1,40,00,000తోనే డెవలప్మెంట్ చేసుకున్నాం. సీసీ రోడ్లు, ఓన్లీ సీసీ రోడ్ల వరకే. ఇంటింటికి నల్లా కనెక్షన్లు. ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సీసీ రోడ్డుకి కొబ్బరికాయలే కొడుతుంది తప్ప ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంటింటికి ఇచ్చేవాళ్ళు మహిళలకి 4,000 పెన్షన్ ఇస్తానన్నారు, ఆసరా పెన్షన్ ఇస్తానన్నారు, గృహిణీలకు 2,500 ఇస్తానన్నారు. ఆ తర్వాత కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇచ్చి తులం బంగారం ఇస్తానన్నారు. ఎలాంటిది చేయలేదు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే వార్డులో నిలబడ్డాలో మేము కొబ్బరికాయలు కొట్టినామని చెప్పుకునేంత వరకే ఉంది, కానీ గ్రౌండ్లలో వాళ్ళు ఏ వర్క్ చేసింది లేదు. రెండు నెలల నుంచి పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఒకటి మూసి ట్యాబ్ చేయలేదు, అది ఇప్పుడు వరకు రిపేరే చేయలేదండి. వాళ్ళే ఉన్నారు కదా, కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, వాళ్ళ మనుషులే ఉన్నారు. 2 నెలల నుంచి వార్డు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మేము అంటే ఈ 15-20 రోజుల నుంచి మేము మాతో అయ్యేంత వరకు మేము చేసామండి. మున్సిపల్ కమిషనర్కి చెప్పాము, మేము మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్కి చెప్పాము. అది 1 వీక్ లోపు అది కూడా క్లియర్ అయిపోతుందండి. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి అబద్ధాలని ఆల్రెడీ ఉన్న ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఎవరు పోయినా వాళ్ళని కొట్టే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసేంత సిచ్యువేషన్ వాళ్ళకి లేదు. ఏదో మీదికి మేము అది చేస్తాం ఇది చేస్తామని నలుగురు వాళ్ళకి చెప్పడమే తప్ప కానీ ఇంకా చేసినది ఇలాంటిది లేదు వాళ్ళకి. వారు డోర్ టు డోర్ కూడా ప్రచారం చేయనీకి వాళ్ళే ఇబ్బంది సేమ్ అవుతున్నారు. మేమేం ప్రచారం చేసుకోవాలి, ఇంటింటికి పోయి మేమేం అభివృద్ధి చేశామన్నది చెప్పడానికి వాళ్ళే సేమ్ అవుతున్నారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా గజ్వేల్ మున్సిపాల్లో టీఆర్ఎస్ జెండా ఎగురుతుందండి. కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి చాలండి. కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి పెన్షన్లు చాలు. ఇంటింటికి పోతే ఒక అవ్వ ఏం చెప్తుందంటే మాకు ఇంటికి పెద్ద కొడుకులాగా 2,000 ఇస్తున్నారు, మా చేతికి 4,000 ముద్ద లోపలికి పోతుందంటే కేసీఆర్ గారు చేసిన పెన్షన్లే. దీనికి కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏం లేదండి. కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేసుకొని కూడా ఇలాంటి వాళ్ళు పోనీకే లేదు కదా, ప్రజలలో పోనీకే లేదు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఈ నెల 2 నెలలలోపు రైతు బంధు వేస్తానన్నారు, అది లేదు. రైతు బీమా లేదు. ఒక రైతు చనిపోతే ఇంతకుముందు కేసీఆర్ సార్ గారు ఉన్నప్పుడు వాళ్ళు 11 రోజుల్లోపే అమౌంట్ వచ్చేది. 2 నెలలు 3 నెలలు పడుతుంది ఇప్పుడు.